బేబీ సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా, తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటించిన సినిమా జోరుగా హుషారుగా. కొత్త దర్శకుడు అను ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో సిరి హనుమంత్, మధునందన్, సాయి కుమార్, రాజేష్ ఖన్నా, సోను ఠాకూర్, రోహిణి బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో నటించారు. సంతోష్ ఓ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అక్కడే ఆనంద్ సంతోష్ కి బాస్ గా ఉంటాడు. సంతోష్ ప్రేమించిన నిత్య అదే ఆఫీస్ లో టీమ్ లీడ్ గా జాయిన్ అవుతుంది. సంతోష్ కి ముందు చెప్పదు, జాయిన్ అయిన తర్వాతే తెలుస్తుంది. వీళ్ళ ప్రేమ విషయం ఎవరికీ తెలియకూడదని ఇద్దరు నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో బాస్ ఆనంద్ కు ఇష్టపడుతున్న ఇంకో ఎంప్లాయ్ సుచిత్ర ఆనంద్ తో కలపాలని సంతోష్ ప్రయత్నిస్తాడు. కానీ ఆనంద్ సుచిత్రను కాకుండా నిత్యను లవ్ చేయడం ప్రారంభిస్తాడు. ఇక మరోవైపు తండ్రి చేసిన 20 లక్షల అప్పు కొడుకు తీరుస్తాడని సంతోష్ తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. అసలు ప్రేమ విషయం ఎందుకు ఆఫీసులో తెలియనీయలేదు? ఆనంద్ నిత్య ప్రేమలో ఎలా పడ్డాడు? సుచిత్ర ఆనంద్ కలిశారా? వారిని కలిపేందుకు సంతోష్ ఎందుకు ప్రయత్నించాడు? తండ్రికి సాయం చేశాడా లేదా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ట్రయాంగిల్ లవ్ స్టోరీలా సినిమా అనిపించినా కొంచెం కామెడీ కూడా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఆఫీస్ లో విరాజ్ పూజిత మధ్య లవ్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. లవ్ సన్నివేశాలను చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. వీటితో పాటు కామెడీ కూడా కొంత పండిందని చెప్పవచ్చు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టించే విధంగా ఉంటాయి. ప్రథమార్థంలో సంతోష్ లవ్ సీన్స్, తల్లిదండ్రుల స్టోరీలు కనిపిస్తాయి. ఇంటర్వెల్లో ట్విస్ట్ తో బ్రేక్ ఇస్తారు. సుచిత్రను ప్రేమిస్తాడనుకున్న మధునందన్ నిత్యను ప్రేమించడంతో బ్రేక్ ఇస్తారు. ఈ ట్విస్ట్ లో సెకండ్ హాఫ్ పై కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ద్వితీయార్థంలో ఆనంద సుచిత్రలను కలిపేందుకు సంతోష్ చేసే ప్రయత్నాలు, నిత్య సంతోష్ కు మధ్య మనస్పర్ధలు, ఇంటి నుంచి అప్పుల బాధలు, ఒత్తిడితో సన్నివేశాలు సాగుతాయి. ద్వితీయార్థంలో సినిమా కాస్త ఎమోషనల్ గా ఉండడంతో పాటు టెన్షన్ గా కూడా ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య భావోద్వేగమైన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సినిమా చివర అరగంట మాత్రం కామెడీని పండించారు. విరాజ్ అశ్విన్ హీరోగా బాగానే నటించారు. డైలాగ్స్ నటనతో ఆకట్టుకున్నారు. డాన్స్ పరంగా కొంచెం కష్టపడాలి. హీరోయిన్ పూజిత తన అందంతో ఆకట్టుకుంది. తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. ఇక సోను ఠాకూర్, మధునందన్, రాజేష్ ఖన్నా, బ్రహ్మాజీ, సాయి కుమార్, రోహిణి వాళ్ళ పాత్రల్లో అలరించారు. డైరెక్టర్ కథను ఇంకా కొత్తగా చూపిస్తే బాగుండేది. కెమెరా వర్క్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించినా పాటలు యావరేజ్ అనిపిస్తాయి. సినిమాకు తగ్గట్టుగా నిర్మాణ విలువలు ఉంటాయి. ఇక కథ బాగానే ఉన్నా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. హిట్ టీవీ ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఇక మరిన్ని రివ్యూస్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.